నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నాణ్యత లోపంతో నిర్మించిన అప్రోచ్ రోడ్డు డ్రైను ధ్వంసం, ప్రమాదాల సంభవిస్తాయని గ్రామస్తులు ఆందోళన। కొయ్యూరు మండలంలోని ఎం మాకవరం పంచాయతీ పెట్టెచలం గ్రామం మీదుగా 516 ఈ జాతీయ రహదారి నుంచి పనసలపాడు గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు డ్రైన్ పూర్తిగా ధ్వంసం అయిందని స్థానిక పెద్దలు దుచ్చరి జోగారావు, లోతా పద్మ శ్రీనివాస్ తెలిపారు। దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ మేరకు శనివారం వారు గ్రామస్తులతో కలిసి మీడియాతో మాట్లాడారు। ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి సుమారు 6 నెలలు అవుతుందన్నారు। కాని రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అప్రోచ్ రోడ్డు డ్రైన్ పూర్తిగా ధ్వంసం అయిందని ఆరోపించారు। డ్రైన్ ధ్వంసమై సుమారు 2 వారాలు అవుతుందన్నారు। కాని ఇప్పటివరకు ఏ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టలేదని విచారం వ్యక్తం చేశారు। అప్రోచ్ రోడ్డు డ్రైన్ ప్రమాదకరంగా మారింది, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని తెలిపారు। అంతేకాకుండా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు। ప్రస్తుతం రైతులు వరి కుప్పలు నూర్పిడి చేసి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు। కాని డ్రైన్ ధ్వంసం కావడం వల్ల వాహనాలు వచ్చే అవకాశం లేదన్నారు। దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు। మాది అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఎమ్మాకరం పంచాయతీ పనసపాడు గ్రామస్తుల మధ్య మా గ్రామానికి ఒక రోడ్డు తార్ రోడ్డు ఉంది। అది పిట్టెచలం సర్కిల్ నుంచి హైవే నుంచి మా గ్రామానికి రోడ్డు ఉందండి। దాంట్లోనూ ఇది డ్రైనేజ్ చేశారు। అయితే ఈ హైవే డ్రైనేజ్ చేశారు ఇక్కడ నుంచి రాకపోకలకి। అయితే మొన్నట్లోనూ పెద్ద వెహికల్ రావడం వల్ల ఈ డ్రైనేజ్ అనేది కూలిపోయింది। అయితే మరి నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లోపించడం వల్ల మొత్తానికి దీనివల్ల మేమందరం రైతులం మా పండించిన పంట అదే వరి కూడా అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది। అక్కడి నుంచి ట్రావెలింగ్ చేయడానికి కూడా ఇది ఇంచుమించు ఒక 2 వారాలు అవుతుందని ఇది కూలిపోయి ఇప్పటికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు। మేము చాలా ఇబ్బంది పడుతున్నాం। దీని మీద వెంటనే స్పందించి అధికారులు దీన్ని నిర్మాణం చేయాలి। ఇవన్నీ హైవేలోన ఈ డ్రైనేజ్ చేసే సంవత్సరం కూడా అవ్వలేదు, అది కూలిపోయింది। ఒకసారి మీరే చూడండి మరి ఎంత నాణ్యత ప్రమాదంలో చేశారో తెలియదు, వల్ల ప్రమాదాలు కూడా అదే చాలా ప్రమాదం కూడా జరిగే ప్రమాదం ఉంది। కాబట్టి దీన్ని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను।